పేపర్లలో రాసుకోవడం, టీవీల్లో తిట్టుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు సినిమా ఒక మాధ్యమం కిందన వాడుతున్నారు. ఓటీటీ ప్లాట్ఫారాలు ఒకటి కింద వాడుతున్నారు. తెలంగాణలోనే పాటలతో ఎదురోళ్ళని విలన్లను చేస్తారు. ఆంధ్రాలో వచ్చేటప్పుడు సినిమాలతో చేస్తుంటారు. ఇదివరకు చంద్రబాబు మీదన ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాలు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గురించి పొగుడుతా, లేకపోతే జగన్ గురించి పొగుడుతా తీసుకొచ్చినట్టు యాత్ర 1లు 2లు ఇవన్నీ నడిచినాయి. వీళ్ళని పాజిటివ్, వాళ్ళని విలన్లుగా చూపెడుతూ, ఇప్పుడు జగన్ని విలన్గా చూపెడుతూ అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా వివేక మీదన ఒక సినిమా తీసినటువంటిది చూసాం. అదే సందర్భంలో ఈ మధ్యన వివేకాకి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో వీళ్ళు ఇంకో ఓటీటీ తీసింది చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకో పక్కన అదేదో మైసభ అంటూ వీళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి ఇంకొక ఇది చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ వాటిని ఆ టైప్లో తీసుకొస్తున్నారు. తాజాగా జగన్ మద్యానికి సంబంధించి నిషేధం పెడతానంటూ ఆ తర్వాత తప్పుడు లెక్కర్ వాడాడు, లేకపోతే దుర్వినియోగం చేశాడంటూ లెక్కర్ స్కామ్ని బేస్ చేసుకుని దాన్ని 3 పార్టులుగా ఒక ఓటీటీ టైప్లో తీశారట. దాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం, అంటే జగన్ని విలన్గా, జగన్ దుర్మార్గుడిగా చూపించేటటువంటి సినిమా టైప్లో అవి ప్రొజెక్షన్ చేస్తున్నారు ప్రస్తుతం.